ఈ నెల మార్చి 2వ తేదీన 7 మంది కారణంగా మొత్తం భారతీయులు తలవంచుకునే పరిస్థితి వచ్చింది. దాదాపు 60 ఏళ్లున్న విన్సెంట్ అనే వ్యక్తి 30 ఏళ్లున్న తన భార్య ఫెర్నాండాతో భారత్కు వచ్చారు. ఈ ఇద్దరు దంపతులు బైక్ వ్లాగర్స్ అంటే బైక్లో ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్లే టూరిస్టులు. మన తెలుగులో బయ్యా సన్నీ యాదవ్ ఉన్నారు కదా, ఆయన ఇప్పుడు ఫారెన్ దేశాలు తిరుగుతున్నారు. ఈ ఇద్దరు దంపతులు కూడా BSY లాగా ఇంటర్నేషనల్ బైక్ ట్రావెలర్స్ కిందకి వస్తారు. వీరిని అడ్వెంచర్ ట్రావెలర్స్ అని కూడా అంటారు. భారత్ లో వీళ్ళు బ్లాగింగ్ చేశారు. వీళ్ళు తాజ్ మహల్, లదాఖ్ కు వెళ్లిన పిక్స్ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ జాయింట్ అకౌంట్ అయిన ఫెర్నాండా ఫర్ ఎవర్ లో చూడొచ్చు. ఈ ఇద్దరి దంపతుల యొక్క పిక్స్ చూడండి ఎంత బాగా ఉన్నాయో. బట్ లాస్ట్ శుక్రవారం ఈ ఇద్దరు దంపతుల లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎలా చేంజ్ అయిందో చెప్తా. ఒక కాంటెక్స్ను సెట్ చేయడానికి ఈ కపుల్ గురించిన విషయాలు చెప్తున్నాను. బైక్ ట్రావెలర్స్కు లాడ్జింగ్ దొరక్కపోతే వీళ్ళు ఇలాంటి టెంట్స్లో రాత్రులు పడుకుంటూ ఉంటారు. ఈ టెంట్స్ను వీళ్ళు రోడ్స్ పక్కన, పెట్రోల్ బంక్స్లో, అడవుల్లో వేసుకుంటూ ఉంటారు. అడవి మధ్యలో రాత్రిపూట బైక్స్లో వెళ్తారు కాబట్టే వీళ్ళను అడ్వెంచర్ టూరిస్టులు అంటారు. ఫెర్నాండా అసలు పేరు నందా అంటున్నారు. ఈ అమ్మాయి స్పానిష్ దేశస్తురాలు. ఈవిడ భర్త విన్సెంట్ బ్రెజిల్ దేశానికి చెందినవారు. ఈ ఇద్దరు కలిసి 5 ఏళ్లలో 63 దేశాలు తిరిగారు. వీళ్ళు భారత్కు రాకముందు బంగ్లాదేశ్ మొత్తం చుట్టేసి భారత్ను చూసుకొని నేపాల్కు వెళ్ళాలి అనుకున్నారు. భారత్ నుండి నేపాల్కు వెళ్లే క్రమంలో లాస్ట్ శుక్రవారం రోజు వీళ్ళు జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా అనే డిస్టిక్లో చేరుకున్నారు. వీళ్ళు తమ యొక్క బైక్స్ను రాత్రి 8:30 కుర్మాహట్ అనే రిమోట్ ఏరియాలో ఆపారు. లాడ్జెస్ కోసం వెతికారు. లాడ్జింగ్ ఫెసిలిటీ దొరకలేదు. వీరికి టెంట్స్లో పడుకునే అలవాటు ఉంది కాబట్టి తమ టెంట్స్ను వేసుకొని పడుకున్నారు. 7 మంది చిల్లరగాళ్ళు వీరి టెంట్స్ పైన అటాక్ చేశారు. యాక్చువల్లీ మొదటగా 3 అటాక్ చేశారు. ఈ ఇద్దరు దంపతులను కొట్టారు. వీరి దగ్గర 10,000 రూపాయలను లాక్కున్నారు. ఫెర్నాండా రింగ్ కూడా లాక్కున్నారు. అక్కడితో ఆగిపోయి ఉన్న అర్థమయ్యేది. కానీ విన్సెంట్ ముఖం మీద హెల్మెట్ తో కొట్టి విన్సెంట్ ను గాయపరిచి ఫెర్నాండా పైన లైంగికంగా దాడి చేశారు. టెంట్ యొక్క స్టెమ్ తో ఫెర్నాండా వీరిపైన ప్రతిదాడి చేయడానికి ట్రై చేసినా లాభం లేకపోయింది. మొదట్లో టెంట్ లో 3 దాడి చేశారు. 3తో తప్పించుకుని బయటకు వస్తే బయట 4 ఉన్నారు. ఇలా 7 మంది ఒకరి తర్వాత ఒకరు మార్చి లైంగిక అత్యాచారం చేశారు. ఇలా దాదాపు 2 గంటల పాటు జరిగింది. రాత్రి దాదాపు 10:30 నుండి 11 గంటల సమయంలో పోలీస్ ప్యాట్రోలింగ్ వ్యాన్ అక్కడికి వచ్చింది. పోలీస్ వ్యాన్ను చూసి ఆ 7 మంది పారిపోయారు. ఈ ఇద్దరు దంపతులు పోలీసులకు తమపైన జరిగిన అత్యాచారం గురించి స్పానిష్, బ్రెజిల్ భాషల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ పోలీసులకు వీరి యొక్క భాష అర్థం కాలేదు. ఫెర్నాండా ముఖం మీద గాయాలు, విన్సెంట్ మూతి మీద గాయాలున్నాయి. పోలీసులు వీరికి యాక్సిడెంట్ జరిగిందేమో అనుకొని నియరెస్ట్ హాస్పిటల్లో చేర్పించారు. ఆ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తాలూకు లొకేషన్ను ఈ ఫోటోలో మీరు చూడవచ్చు. ఈ ఓపెన్ ఏరియాలోనే టెంట్ వేసుకున్నారు. ప్యాట్రోలింగ్ పోలీస్ వ్యాన్ లో ఉన్న SP పీతాంబర్ సింగ్ ఖేర్వార్ ఈ విషయాలను మీడియా ముందు తెలియజేశారు. మరుసటి రోజు ఈ కపుల్ తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయిన ఫెర్నాండా ఫర్ ఎవర్ అనే పేజ్ లో ఆ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ గురించి ఒక స్టోరీను పోస్ట్ చేశారు. ఈ స్టోరీలో వీళ్ళు ఒక ఫోటో అండ్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో ఫెర్నాండా ముఖానికి గాయాలు చూడొచ్చు. ఆ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో లేదు, మేబీ డిలీట్ అయి ఉంటుంది. వీళ్ళిద్దరూ ఆ వీడియోలో ఏమన్నారు అంటే, "Something has happened to us that we would not wish on anyone. 7 men have raped me. They have beaten us and robbed us. Although not many things because what they wanted was to rape me. We are in the hospital with the police. It happened tonight here in India." దీనికి అర్థం, మాకు జరిగిన సంఘటన ఎవ్వరికీ జరగకూడదు. 7 మంది మా పైన లైంగిక దాడి చేశారు, మమ్మల్ని కొట్టారు, మా డబ్బులు లాక్కున్నారు, ఇంకా చాలా చేశారు. అవన్నీ చెప్పలేము. వాళ్ళు నా పైన లైంగికంగా దాడి చేయాలనే వచ్చారు. ఇప్పుడు మేము హాస్పిటల్లో ఉన్నాం, పోలీసుల సంరక్షణలో ఉన్నామని పోస్ట్ చేశారు. కొద్ది గంటల తర్వాత ఇన్స్టాగ్రామ్లో వీరి యొక్క స్టోరీ వైరల్ అయింది. కొంతమంది భారతీయులు ఆ 7 మంది తరపున క్షమాపణ కూడా చెప్పారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఫెర్నాండా వంటి బైక్ ట్రావెలర్స్ తెల్లవాళ్ళైనా వీరి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉండవు. వీళ్ళు ధనవంతులు కాదు. ట్రావెలింగ్ మీద ప్యాషన్తో వీళ్ళు బైక్ రైడ్స్ చేస్తూ ఉంటారు. వీరిని బడ్జెట్ ట్రావెలర్స్ అని కూడా అంటారు. ఇటువంటి వారిపైన దాడి చేయడం హీనం. ఆ 7 మంది వల్ల భారత్ పైన చాలా చెడ్డ ఇమేజ్ వచ్చింది. ఎప్పుడూ భారత్ను మనం పొగుడుతూ ఉంటాం, పొగడాలి. కానీ ఈ ఇన్సిడెంట్ అనేది అన్యాక్సెప్టబుల్. 2024లో కూడా ఇంకా భారత్లో రేప్స్ జరుగుతున్నాయి అంటే ఇది పెద్ద ఫెయిల్యూర్. అన్ని దేశాల్లో ఇటువంటివి జరుగుతాయి, భారత్లో కూడా జరుగుతున్నాయి అని కప్పిపుంచే ఇన్సిడెంట్ కాదు ఇది. మన మీడియాలో ఇంకా ఈ న్యూస్ ఎక్కువగా రావడం లేదు. మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అనంత్ అంబానీ మ్యారేజ్ వీడియోస్ షేర్ చేస్తే కొంచెం టైం దొరికితే దీని గురించి కూడా మాట్లాడాలి. అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ 1000 కోట్లతో AI చాట్బాట్ను లాంచ్ చేయడం లేదండి, పెళ్లి చేసుకుంటున్నారు. అది పెళ్లి కూడా కాదు, ప్రీ వెడ్డింగ్ షూట్. ఈ పెళ్లి వెనక బ్యాక్గ్రౌండ్లో అనంత్ అంబానీ పొలిటికల్ లాంచ్ జరుగుతోంది. ఈ పెళ్లి వెనక బిజినెస్ ఉంది, అది చాలామందికి అర్థం కావడం లేదు. ఈ ప్రీ వెడ్డింగ్ పేరు మీద అంబానీ వంతారాను ప్రమోట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బాలీవుడ్ సెలబ్రిటీస్ ఇండైరెక్ట్గా అనంత్ అంబానీను ప్రమోట్ చేస్తున్నారు. షారుఖ్, సల్మాన్ 1 మినిట్ యాడ్ కోసం 8 నుండి 12 కోట్లు ఛార్జ్ చేస్తారు. అంబానీ బిజినెస్ తెలివి చూడండి. 3 రోజులు బాలీవుడ్ స్టార్ కాస్ట్ను పిలిచి ఫ్రీగా డ్యాన్స్ చేస్తున్నారు.
ధోని వంటి పెద్ద పెద్ద క్రికెట్ స్టార్స్ ఒక యాడ్కు 2 కోట్లు తీసుకుంటారు. అటువంటి ధోనిని కూడా వాడుకుంటున్నాడు. అంబానీ పెళ్లి కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు. దీని వెనక ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ అంబానీ బ్రాండ్ ను ఫ్రీగా ప్రమోట్ చేశాడు. ఈ ప్రీ వెడ్డింగ్ కు ముందు అనంత్ అంబానీ ఎవరు అనే విషయం ఎంతమందికి తెలుసు? ఈ వెడ్డింగ్ తర్వాత అనంత్ అంబానీ దేశం మొత్తంలో వైరల్ అవుతున్నాడు. అది కూడా ఫ్రీగా వైరల్ అవుతున్నాడు. వాంతారా జూను ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నారండి. వాంతారా జూ లాంచ్ కోసం షారుఖ్ బ్రాండ్ అంబాసిడర్గా పెడితే షారుఖ్ నిమిషానికి 10 కోట్లు అడుగుతాడు. ముఖేష్ అంబానీ తెలివి చూడండి. ఒకే దెబ్బకు మొత్తం బాలీవుడ్ను ఫూల్స్ని చేశాడు. 3000 ఎకరాల జూను ప్రమోట్ చేసి పడేశాడు. అనంత్ అంబానీ మ్యారేజ్ అనేది పెళ్లి కాదు, ఒక బిజినెస్ కేస్ స్టడీ వంటిది. రిలయన్స్ గ్రూప్ అనేది వాంతారా జూ ద్వారా పశువులను సంరక్షిస్తోంది అని రిలయన్స్ యొక్క సాఫ్ట్ ఇమేజ్ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నారు. 3 రోజులు మీడియా మొత్తం ముఖేష్ అంబానీ ఫ్యామిలీ గురించే మాట్లాడేలా చేశారు. ఈ మొత్తం గేమ్లో అంబానీ గెలిచాడు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ హడావిడిలో మన అతిథులకు జరిగిన వర్స్ట్ ఇన్సిడెంట్ను మన మీడియా మర్చిపోయింది. ఈ దంపతులు స్పానిష్ న్యూస్కు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. నెక్స్ట్ జార్ఖండ్ పోలీసులు రంగంలో దిగారు. లైంగిక దాడి చేసిన 7 మందిలో 4గురిని పట్టుకున్నారు. జార్ఖండ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అయిన అనిల్ కుమార్ మిశ్రా గారు నిన్న ఇద్దరిని కలిశారు. ఈ ఇద్దరు ఫిజికలీ స్ట్రాంగ్ గా ఉన్న మెంటలీ షాటర్ అయి ఉన్నారు అన్నారు. అనిల్ కుమార్ మిశ్రా గారు జార్ఖండ్ లీగల్ సర్వీస్ అథారిటీకు ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేశారు. వీరిపైన సువోమోటో కేసు బుక్ అయింది. సువోమోటో కేసు అంటే ఈ కేసును విక్టిమ్స్ ఫైల్ చేయలేదు, లీగల్ అథారిటీస్ అంటే జడ్జెస్ ఫైల్ చేశారు అన్నమాట. సువోమోటో కేసు అయితే చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి. ఇప్పటికైతే 4గురిని అరెస్ట్ చేశారు. ఇంకా 3గురిని వెతుకుతున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం ఈ స్పానిష్ కపుల్కు ఆర్థిక సహాయం కూడా ఇచ్చింది. నెక్స్ట్ ఈ కపుల్ ఇన్స్టాగ్రామ్లో ఇంకొక పోస్ట్ పెట్టారు. ఏమని పోస్ట్ పెట్టారు అంటే, ద పాయింట్ ఈస్ దట్ ఏ రేప్ ఆర్ ఏ రాబరీ కెన్ హ్యాపెన్ టు యూ, టు యువర్ బ్రదర్, టు యువర్ మదర్, టు యువర్ డాటర్, టు ఎనీవన్. నో వన్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ దట్ ఇన్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ స్పెయిన్. మెనీ టైమ్స్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. There are violations in all countries, in Spain, Brazil, America. So don't talk nonsense that it's because we are in India. వీళ్ళ ఆత్మస్థైర్యానికి జోహార్లు. వీళ్ళకు సెల్యూట్ కొట్టాలి. ఇంత బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎంత మంచిగా మాట్లాడుతున్నారు. ఇలాంటివి ఎక్కడైనా జరుగుతాయి అని వీళ్ళు చెప్పడంలో వీళ్ళ గొప్పతనం కనిపిస్తోంది. అంతేగాని ఆ 7 మంది చేసిన దాన్ని అన్యాక్సెప్టబుల్ అని చెప్పాలి. దీన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. వీరికి చాలా సీరియస్గా కఠినంగా శిక్షలు విధించాలి. ఇంత జరిగినా కూడా ఇండియా గురించి చాలా మంచిగా మాట్లాడడం అనేది ఆ దంపతుల యొక్క గొప్పతనం. ఈ ఇన్సిడెంట్ తర్వాత భారత్ని ఎప్పుడెప్పుడు ఏరి పరేయాలని రెడీగా ఉన్న ఫారెన్ మీడియా రంగంలో దిగి 2022 డేటా ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన ఒక రిపోర్ట్ ఆధారంగా భారత్లో ఒక రోజుకి 90 రేప్స్ జరుగుతాయి అని ఏఎఫ్పి ఒక ఆర్టికల్ను రిలీజ్ చేసింది. ఈ 90 రేప్స్లో చాలా రేప్స్ అన్రిపోర్టెడ్గానే మిగిలిపోతాయి అని వీళ్ళు చెప్తున్నారు. అల్ జజీరా కూడా రంగంలో దిగింది. ఛాన్స్ పే డ్యాన్స్ మారుతూ అని సెక్సువల్ వైలెన్స్ టార్గెటింగ్ ఉమెన్ ఈజ్ కామన్ ఇన్ ఇండియా అని రాసింది. అంటే ఇండియాలో సెక్సువల్ వైలెన్స్ అనేది కామన్ అని, విత్ ఉమెన్ ఫ్రమ్ మైనారిటీ ట్రైబల్ కమ్యూనిటీస్ బీయింగ్ పర్టికులర్లీ అట్ రిస్క్. Taboos around speaking up about the crime and low conviction rates of suspects add the problem. అల్ జజీరా గేమ్ ఏమంటోంది, ఉమెన్, మైనారిటీ, ట్రైబల్ అమ్మాయిల పైన అత్యాచారం ఇండియాలో ఎక్కువగా జరుగుతోంది అని ఇండియా పైన టార్గెట్ చేసింది. ప్రపంచ మీడియా ఫోకస్ మొత్తం ఈ ఇన్సిడెంట్ తర్వాత భారత్ పైన ఉంది. మళ్ళీ భారత్లో రేప్స్ ఎక్కువ జరుగుతున్నాయని ఇండియా యొక్క ఇమేజ్ను పాడు చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టూరిస్టులను అట్రాక్ట్ చేయాలి అనుకుంటోంది. ఇటువంటి సమయంలో ఈ ఇన్సిడెంట్ జార్ఖండ్కు ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. సో దీని గురించి మీ ఒపీనియన్ను నేను తెలుసుకోవాలి అనుకుంటున్నా. మీ ఒపీనియన్ను కామెంట్ చేయండి. మన వ్యూవర్స్లో చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ను చూస్తున్నారు. ఈ అనలిటిక్స్ చూడండి, 51% సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ను చూస్తున్నారు. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంత కష్టపడి కాంటెంట్ను తయారు చేసినందుకు మీరిచ్చే సబ్స్క్రిప్షన్ మన ఛానల్కు ఒక బూస్ట్ని ఇస్తుంది. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్.